తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలమంతా కూడా కలలు కన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వారు కుర్చీలో కూర్చుండాల్లో వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చున్నారు. 2014 నుండి 23 వరకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఈ రాష్ట్రంలో బీసీలను ఎంత దగా చేయాలనో టీఆర్ఎస్ పార్టీ దగా చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధుల పేరు మీద కేటాయించి ఖర్చు చేసే బాధ్యత. ఎక్కడ కుర్చీలు ఉన్నా 42% కుర్చీలలో బీసీలను కూర్చుండబెడతాం. అది అధికారిక కుర్చీలని చెప్పిండ్రు. మీరు అమలు చేస్తానన్నటువంటి 42% ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. మీకు నిజంగా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది అని నమ్మాలంటే ఈ రాష్ట్ర కేబినెట్ లో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలట. బీసీ సోదరులారా, ఒక్క విషయాన్ని గమనించండి. ఈ రోజు 10% రిజర్వేషన్లకు ముస్లింలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర చేస్తున్నది. మున్సిపాలిటీలలో రేపు కౌన్సిలర్లు కూడా ముస్లింలు అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాలా.